చంద్రబాబు గురించి మనం అందరం కూడా ఒక నినాదం ఇచ్చాం. ఎప్పుడూ విద్యుత్ మూమెంట్ టైంలో ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అని చెప్పి ఆ రోజున రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమాన్ని 6 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వీరోచితంగా కొనసాగించిన చరిత్ర మనకుంది. ఆంధ్రప్రదేశ్లో వరల్డ్ బ్యాంకుకి సంబంధించిన సరళీకృత ఆర్థిక విధానాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు. అదే చంద్రబాబు ఈ రోజున కార్పొరేట్ శక్తులకి బానిసగా తయారయ్యి ఈ రోజున రాష్ట్రాన్ని అదానికి అడ్డాగా మారుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిన్నటి వరకు కూడా ప్రజలకి అనేక హామీలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రైవేట్ పరం కానివ్వం, అవసరమైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఆయన చాలా కార్మిక వర్గాన్ని నీచంగా మాట్లాడే పరిస్థితి చూసాం. కార్మికులందరూ కూడా ఈ రోజున పని చేయకుండా బద్దకస్తులుగా తయారయ్యేది విశాఖ స్టీల్ ప్లాంట్లో మీరు జీతాలు తీసుకోవడమేనా అని చెప్పి కామెంట్ చేశారు, వ్యాఖ్యానం చేశారు. ఈ రోజున జగన్ టైంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బదులు ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను స్థాపించి నూతనమైన జిల్లాల్లో కేంద్రాల్లో స్థాపిస్తే అదే మెడికల్ కాలేజీని ఈ రోజున పీపీపీ పేరుతో ప్రైవేటీకరించడం మొదలుపెట్టింది. అదే విద్యుత్ విషయంలో కూడా విద్యుత్ చాలా సంక్షోభంలో ఉందని చెప్పి స్మార్ట్ మీటర్లను ఆటలను వ్యతిరేకించిన చంద్రబాబు ఈ రోజున అదానీతో ఒప్పందం చేసుకుని అదానీ బకాయిలు తీర్చడానికి ప్రజల మీద తీవ్రమైన విద్యుత్ భారాలు మోపడం అనేది జరుగుతూ ఉంది. అమరావతిలో తిరిగి మళ్ళీ 16,000 ఎకరాలు ఎక్విజిషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుమారు 1,00,000 ఎకరాలు అంతకుముందు ప్రభుత్వ భూములు కానీ రైతులను కానీ సేకరించిన చంద్రబాబు తిరిగి మళ్ళీ ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ పరం చేయడం ఏ విధంగా అంటే ₹1 కంటే తక్కువకి కట్టబెడతా ఉన్నారు కార్పొరేట్. ఇటువంటి పరిస్థితిలో మనం మన ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మన ఉద్యమాల ద్వారానే మాత్రమే మనకి గుర్తింపు వస్తుంది, మన పార్టీ పెరుగుద్ది. ఎందుచేతనంటే ఈ రోజున నిన్న ప్రధాన కార్యదర్శి గారు మనం చెప్పారు, ఇప్పటి వరకు మనం కొనసాగించిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాల నుండే అది పెట్టుబడిదారుల మీద పోరాటం, మరోవైపు భూస్వామ్య మీద పోరాటం, ఆ పోరాటాల్లో మనం సాధించిన విజయాన్ని తిరిగి లాక్కోవడానికి ఈ రోజున దేశ సంపదను లూటీ చేయడానికి పెద్ద ఎత్తున కార్పొరేట్లు క్యాపిటలిస్టులు దాడి చేస్తూ ఉన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే తిరిగి భూస్వామ్య శక్తులు ఒక ఐక్యంగా ముందుకొచ్చి మన మీద దాడులు చేస్తూ ఉన్నారు.